స్టార్ 9 లైవ్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిపట్నంలో 4 మాడ వీధుల్లో కొవ్వొత్తులతో నిరసన. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారతీయ టూరిస్టుల పైన ఉగ్రవాదుల దాడిని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులను పాకిస్తాన్ దేశం హెల్మెట్ ధరించి అవగాహనకు తోడ్పడే బైక్ ర్యాలీ. హెల్మెట్ అవేర్నెస్ వీడియో లాంచింగ్ కోసం తిరుపతి జిల్లా ఎర్రపేడు మండలం మర్రిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధం బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ. చదువుకున్న యువత బాగుపడాలనే ఈ జాబ్ బేలా. తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద అమాయకులైన పర్యాటకులపై విచక్షణ రహితంగా పాకిస్తాన్ ఉగ్రమూకలు జరిపిన కాల్పులను బీజేపీ నేత కోలా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం రోజున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు 26 మంది ప్రాణాలు కోల్పోయారని, గాయపడి చికిత్స పొందుతున్నారని, ఈ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీ నాయకులు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, వివిధ కులాల సంఘాల పెద్దలు, పట్టణ ప్రముఖులతో కలిసి రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో స్పెషల్గా ప్రాంతంలో ఉగ్రమూకలు దాడుల్లో మరణించిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడారు. ఎవరైతే ఒక అందమైన ప్రదేశం ఏదైతే మినీ స్విట్జర్లాండ్ అంటారు దాన్ని, ఆ యొక్క స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశంలో భారతదేశం నుంచి మన రాష్ట్రం కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కువ శాతం మంది మన వాళ్ళు వెళ్ళడం, మరి వాళ్ళు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సమయంలో మరి వాళ్ళు 4 తీవ్రవాదులు వచ్చి వాళ్ళ నలుగురు ఇది హిందువా కాదని చెప్పి చెక్ చేసి వాళ్ళ నిక్కర్లిపి చెక్ చేసి తరువాత ఆధార్ కార్డు చూసి కాల్చి చంపడం జరిగింది. ఇది బతుకాలని అడుగుతున్నాం మేము. ఇంత నీచమైనటువంటి అంటే మీరు ప్రపంచానికి ఏం మెసేజ్ పంపిస్తుంది పాకిస్తాను, మీరు ప్రపంచానికి ఏం మెసేజ్ పంపిస్తుంది? భారతదేశంలో కూడా ఎంతోమంది ఉన్నారు. మరి ఇది పద్ధత? ఈ యొక్క నీచమైనటువంటి చర్య తలపెట్టినటువంటి మీకు మీ దేశం పుట్టగెత్తులు ఉండకూడదు, మీ దేశం సర్వనాశనం అయిపోవాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు మరి కేంద్ర కేబినెట్ కూడా ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే సింధు నది వల్ల మీరు బ్రతుకుతున్నారు, భారతదేశం నుంచి వచ్చేటటువంటి సింధు నది ఏదైతే ఉందో ఆ సింధు నది ద్వారా ప్రవహించేటటువంటి నీరు మొత్తం కూడా మీకు రానియకుండా ఏదైతే ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఈ 26 కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఒక్క 26 కుటుంబాలే కాదు, వాళ్ళు 26 కుటుంబాల కోసం యావత్ భారతదేశంలో ఉన్న హిందూ కుటుంబాలన్నీ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఒకే తాటిపైన ఈరోజు ముక్త ఖండంతో దాన్ని ఖండిస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప. ఎందుకంటే ఈ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించేది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడైనా వాళ్ళు స్టేట్మెంట్ చూసారా? వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కలగాలి, వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలా. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా భారతదేశం వైపు చూడకుండా తీవ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు కాళహస్తి పట్టణ పురవీధులు కూడా అందరూ కూడా పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక పెద్దలు కావచ్చు, అదే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదే రకంగా వ్యాపారస్తులు, శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపారస్తులు అందరూ కూడా మేము పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శ్రీకాళహస్తి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్య అని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కోటేశ్వరబాబు, ప్రధాన కార్యదర్శి హరీష్ రాయల్ అన్నారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పెండ్లి మండపం వద్ద
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడాలన్నారు. ఇలాంటి దుశ్చర్యలు దేశాన్ని కుదిపేయలేవని, మన సైనికుల ధైర్యం, ప్రజల ఐక్యత వాటికి బలమైన సమాధానం, విశ్వాసం అంటూ వ్యక్తం చేశారు. ఈ ఉగ్ర చర్యలో మృతి చెందిన కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పైన ఉగ్రదాడి పైన కఠిన వైఖరి ఎదురించి మన టూరిస్టులకు స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ కల్పించాలని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉగ్రవాద దాడులను శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వొత్తులతో నిరసన తెలపడుతున్నాము. అదే విధంగా ఇక మీదట ఉగ్రవాద చర్యలు మీద ఘాటైనటువంటి జవాబు ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మోడీ గారు చేయరు, రేపు జరగబోయే పరిణామాలకు పాకిస్తాన్ ని అంతుదిస్తామంటున్నారు. ఖచ్చితంగా ఈ రేపు జరగబోయే దాని మీద ఇదే చేస్తున్నాము. ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్నాము శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో. పాకిస్తాన్ టెర్రరిస్టులారా, మా సైన్యాన్ని మీరు తక్కువ అంచనేసి దొంగ దెబ్బ తీశారు. కరెక్ట్ గా నెల తిరగక ముందే మీ తాడు చెంచకపోతే మేము పాకిస్తాన్ గురించి ఎక్కడైనా మా దొంగ దెబ్బ తీశారు కాబట్టి మీకు రాబోయే కాలంలో మీకు సమరగీతం పాడతాము. మీరు మా ఆర్మీ డ్రెస్ చేసుకుని మా భారతదేశ ముద్దు బిడ్డలను చంపుతారా? తొందరలోనే మీకు సమరగీతం పాడతాం. మా భారతదేశాన్ని మీరు తక్కువ అంచనేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మా ప్రాంతం, మా భారతదేశం అంతర్గతం. దీన్ని జోలికి వస్తే మీకు సమరగీతం పాడతామని హెచ్చరిస్తున్నాం మిత్రులారా. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున మేము పాకిస్తాన్ తీవ్రవాదులకు హెచ్చరిస్తున్నాం మిత్రులారా. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత్ టూరిస్టులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ శాంతులు తెలియజేస్తూ వారికి భగవంతుడు ముఖండీశ్వరుడు మనోధైర్యం కల్పించాలని కోరుతూ వారికి కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం పైన తక్షణం స్పందించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున. పోలీస్ సిబ్బంది మరియు ప్రజలతో కలిసి హెల్మెట్ ధరించే అవగాహనకు తోడ్పడే బైక్ ర్యాలీని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఘనంగా ప్రారంభించారు. హెల్మెట్ ధారణ అవగాహనను పెంపొందించే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక పాటను జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ అధికారుల సమక్షంలో చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు ఎలా రక్షించబడతాయో, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పనిసరిగా ఎలా ఉపయోగించాలో ఈ పాట ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ పాటను రూపొందించామని, సాధారణ ప్రజల నుంచి విద్యార్థులు, యువత వరకు అందరికీ చేరువయ్యేలా సందేశాత్మకంగా రూపొందించడం విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీ శివానంద్ కిషోర్, ఏఆర్డి ఎస్పీలు చిన్ని కృష్ణ, మెహబూబ్ బాషా, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు విస్తీర్ణం పెరగడం అనేది చాలా కష్టం, కానీ ప్రతి ఒక్కళ్ళు బైక్ నడుపుతున్నారు. 4 వీలర్స్, లారీస్, ట్రక్స్, వ్యాన్స్, ఈ నెంబర్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, మనుషులు కొంటున్నాము, వాడుతున్నాము. దీనిలో వచ్చిన మేజర్ ప్రాబ్లము, మనం బాగానే నడుపుండొచ్చు కానీ పక్క వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ 2 వీలర్స్ దాని మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఎక్కువ ఉంది. గత 5 సంవత్సరాలుగా జిల్లాలో సో ఆ పరిస్థితుల్ని మనం మార్చలేకపోవచ్చు, కానీ మనం మార్చగలిగింది ఒకటే, 2 వీలర్స్ నడిపే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవడం. ఎప్పుడైతే సరే ఇలా ఉంటాయో, మనం అనుకున్నట్లు మన జిల్లా రోడ్ల మీద జరుగుతున్న ఈ 140 యాక్సిడెంట్స్లో కొంతమంది అయినా సరే హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోవడం జరుగుతుంది. వాళ్ళనైనా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం ప్రతిరోజు కూడా రోడ్ల మీద చెప్తూనే ఉన్నాము హెల్మెట్ ధరించండి అని. ఫ్లెక్సీస్ పెట్టాము, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. కొంతకాలం ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది. సో ఇది నిరంతరం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాటను లాంచ్ చేస్తున్నాము. ఇది చూసైనా సరే ఇందులో విజువల్స్ కొన్నిసార్లు రియల్ సీసీటీవీ కెమెరాస్లో ఉన్న విజువల్స్ పెట్టడం జరిగింది. అలానే యానిమేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తారని, 2 వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చిత్తూరు జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి: రోడ్డు ప్రయాణంలో ప్రమాదం ఏ రూపంగానైనా సంభవించవచ్చు. కావున తగిన చర్యలు తీసుకొని ప్రయాణించడం ఎంతో ఆవశ్యకం. ముఖ్యంగా 2 వీలర్ మీద ప్రయాణించే రైడరు మరియు పిలియన్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. దీని వలన తలకు ఎటువంటి గాయాలు అవ్వవు మరియు ప్రాణాపాయం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. అలానే క్రమశిక్షణ కలిగిన, బాధ్యత కలిగిన పౌరులుగా అందరూ బిహేవ్ చేస్తారని, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా, పోలీసుగా హెల్మెట్ పెట్టుకో, ప్రాణం నిలబెట్టుకో, దేవుడిచ్చిన ప్రాణం విలువ తెలిసి బండి నడుపుకో. పెట్టుకుంటే హెల్మెట్ నీ ప్రాణమునే నిలబెట్టు. ఆపదలో ఆదుకుంటది, తల పగలకుండా చూసుకుంటది. పానమే పోకుండా పైకెళ్ళ నీకుండా, పానమే పోకుండా పైకెళ్ళ నీకుండా అండగా నుండి నిన్నాదుకుంటది. పెట్టుకో, మోహ పెట్టుకో, ఆహ పెట్టుకుంటే హెల్మెట్ నీ ప్రాణమునే నిలబెట్టు. ఆపదలో ఆదుకుంటది, తల పగలకుండా చూసుకుంటది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధంలా బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మర్రిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. గురువారం సాయంత్రం నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ జీపాలెం తేజవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడారు. కమిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ యథాశక్తిగా కష్టపడి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి స్థలం ఈ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. మన గ్రామంలోనే కాదు, మండలంలోనే కాదు, జిల్లాలో కూడా ఎంతో అరుదైనటువంటి ఒక క్షేత్రం లక్ష్మీ హయగ్రీవ స్వామి మూర్తిని, ఆయన అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మన యొక్క గ్రామం మీద పరిపూర్ణంగా ఉన్నందువలన ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడే ఆయన ఆవిర్భవించాలని సంకల్పించినారు. కేవలం ఇదొక మన ప్రయత్నం మాత్రమే. ఆయన యొక్క అనుగ్రహం మన ముందు పూర్తిగా ఉన్నందున ఈ యొక్క మన గ్రామంలో వెలసెల్లి ఈ గ్రామాన్ని, క్షేత్రాన్ని పునాదిగా చేసుకొని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలనే ఒక సదుద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి ఇక్కడ రాబోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య పునాది ఏమిటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం. ఇక్కడ దేవాలయాలు, వెలసినటువంటి దేవాలయాలు కూడా ఈ యొక్క పునాది కాన్సెప్ట్తోనే మనం ఎన్నుకోవడం జరిగింది. క్షేత్రం పెట్టడం కూడా జరుగుతూ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలో మర్రిమంద గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ మర్రిమంద బంగారమ్మ వారు, శ్రీ వాంఛా కల్పలత గణపతి వారు, శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈరోజు మర్రిమంద గ్రామంలోని ఏర్పేడు మండలం శ్రీకాళహస్తి కాన్స్టిట్యూషన్లో ఒక అద్భుతమైన క్షేత్రం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం నందు వన్యకుల క్షత్రియ రాష్ట్ర ప్రతినిధి
గారి చేత ఈరోజు లక్ష్మీ హయగ్రీవ దేవస్థానం తరపున కరపత్రాలు ఓపెనింగ్ జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. చదువుకున్న యువత బాగుపడాలన్న మంచి ఉద్దేశంతోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శుక్రవారం సత్యవేడులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మేళాకు మొత్తం 17 కంపెనీలు రావడం సంతోషంగా ఉందని, తల్లిదండ్రుల కష్టంతో చదువుకున్న మన ప్రాంత యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఇందుకు శ్రీ సిటీ సంపూర్ణ సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో సుమారు 220 కంపెనీలు నెలకొల్పడం మనందరి అదృష్టమని అన్నారు. మన ప్రాంతంలో చదువుకున్న యువత అందరికీ శ్రీ సిటీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి పెద్దలు పూజ్యులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏదైతే ఎన్నికల్లో చెప్పామో, కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులుగా గెలిచామో, మనందరూ కూడా ప్రతి కుటుంబం బాగుండాలంటే ఉద్యోగాల అవకాశం కల్పించాలి. అందుకే వారి పుట్టినరోజు ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ బృందాలటువంటి టీచర్స్ పోస్ట్కి విడుదల చేయడం మీరు అందరూ చూశారు. ఈరోజు కూడా చాలా సంతోషం ఉంది. 23 నుంచి 24 అక్టోబర్ 30వ తేదీ వరకు దరిదాపుల 89,000 మందికి పెన్షన్ మంజూరు చేసిన మన స్కిల్ డెవలప్మెంట్ ప్రతి మండలం తిరుగుతున్నారు, ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నారు. ఎవరి కోసం? తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యురాలు నిడవల విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. ప్రతి బుధవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఇక నుంచి శుక్రవారం జరుగుతుందని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజుగా జరుగుతూనే ఉన్నది. వాళ్ళు ఏమన్నారంటే అది 4 ఎకరాలు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, అది కొంచెం టైం పడుతుంది తీసుకోవాలి. పొలాలు వేరే వాళ్ళు మనోకు రాస్తారు మేడం. శ్రీనివాసులు ఆయన రేపు వస్తాడు, చెన్నై ఉన్నాడు. ఆయన వస్తే ఆయన తీసుకుంటాం. ఇంకేమన్నా గారితో చెప్పండి. నేను ఒక చిన్న వీడియో ఓకే గురువారం జరగాల్సిన గ్రీవెన్స్ శుక్రవారం జరుగుతుంది, ప్రతి వారం జరుగుతుంది. సో మీ నియోజకవర్గాల్లో పంచాయతీ అదే మండలాల్లో పంచాయతీలు చెప్పి ఎలాంటి గ్రీవెన్స్ ఉన్నా సరే మన దగ్గరికి మీరు నాయకులు తీసుకొని వస్తే మనము దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీ మండలాల్లో, మీ విలేజ్లో మీరందరూ కూడా ఫ్రైడే, శుక్రవారం గ్రీవెన్స్ జరుగుతుంది. ముందు రోజు మెసేజ్ ఉంటుంది, ఎక్కడ గ్రీవెన్స్ జరుగుతుందో చూసుకొని దాన్ని బట్టి అందరూ ప్రజెంట్ అయ్యేలాగా నాయకులు. నమస్కారం. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇంతకుముందు వరకు వెనస్డే
పెడుతున్న గ్రీవెన్స్ని ఇక నుంచి ప్రతి శుక్రవారం సూలూరుపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ పార్టీ కార్యాలయంలో మనకు గ్రీవెన్స్ జరగబోతుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపించమని ప్రజాప్రతినిధులతో కలిసి గ్రీవెన్స్ ప్రతి శుక్రవారం ప్రతి వారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా మనం ఇంక నుంచి ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి మధ్యాహ్నం కార్యకర్తలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిపట్నంలో 4 మాడ వీధుల్లో కొవ్వొత్తులతో నిరసన. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారతీయ టూరిస్టుల పైన ఉగ్రవాదుల దాడిని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులను పాకిస్తాన్ దేశం హెల్మెట్ ధరించి అవగాహనకు తోడ్పడే బైక్ ర్యాలీ. హెల్మెట్ అవేర్నెస్ వీడియో లాంచింగ్ కోసం తిరుపతి జిల్లా ఎర్రేపేడు మండలం మర్రిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధం బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ. చదువుకున్న యువత బాగుపడాలనే ఈ జాబ్ బేలా. తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.